హాయ్ గాయ్స్, అబ్బబ్బబ్బా ఏం సినిమా. ఈ సినిమా చూశాక మైండ్ బ్లాంక్ అయింది. ఈ సినిమా నిజంగా కళ్ళ ముందు కదలాడే చిత్రం. మొదటి నుంచి చివరి వరకు సీటెడ్జ్ లో కూర్చోబెడుతుంది. ఈ సినిమాకు ఎంత బిల్డప్ ఇచ్చినా తక్కువే అనిపిస్తుంది. లెక్కలేనన్ని ట్విస్టులు టర్న్స్ ఉంటాయి. ఈ సినిమా పేరు హసీన్ దిల్రుబా. ఇది 2021లో రిలీజ్ అయిన హిందీ సినిమా. సాధారణంగా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మాస్టర్ పీస్ అని చెప్పను, కానీ దీన్ని ఆ ప్లే లిస్ట్ లో పెట్టాలా వద్దా అని కన్ఫ్యూజన్ గా ఉంది. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ బాక్స్ లో రాయండి. ఎక్కువ మంది మాస్టర్ పీస్ అని కామెంట్ పెడితే మాస్టర్ పీస్ ప్లే లిస్ట్ లో యాడ్ చేస్తాం. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో ఒక అమ్మాయిని చూపించారు. ఈమెనే ఈ సినిమా హీరోయిన్. కట్ చేసిన మాంసపు ముక్కలను కుక్కలకు వేస్తోంది. సడన్ గా ఆమె ఇల్లు బ్లాస్ట్ అయింది. గ్యాస్ సిలిండర్ పేలినట్లుంది. ఆ శబ్దం విని వేగంగా అటువైపు వెళ్ళింది. డెడ్ బాడీ చెదిరిపోయింది. విరిగిన చేయి ముక్క ఈమె కంటపడింది. ఆ చేయిపై రాణి అని టాటూ ఉంది. రాణి అంటే హీరోయిన్ పేరే. ముక్కలై కాలిపోతున్న చేయి ఈమె భర్త రిషి అని పిలుస్తూ బాగా ఏడుస్తోంది. వెంటనే పోలీసులు వచ్చారు. ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరిగింది, ఇది హత్య లేక విపత్తా అని ఆధారాలు సేకరిస్తున్నారు. ఆ చేయి రిషిదే అని గుర్తించారు. కానీ అతడు చనిపోవడానికి ముందు బలంగా అతని తలపై కొట్టిన ఆనవాళ్లు ఉన్నాయని ఫోరెన్సిక్ టీం చెప్పింది. ఆయుధంతో కొట్టినట్లు అనిపిస్తోంది, కానీ ఆయుధం దొరకలేదు. కానీ ఇది విపత్తు అయితే కాదు, హత్య అని అనుకుంటున్నారు. ఈ హత్య చేసింది ఎవరో కనిపెట్టాలంటే మొదట ఆయుధం కనిపెట్టాలని అనుకుంటున్నారు. ఆ ఆయుధం కనిపెట్టండి అని పోలీసులకు చెప్తుంటే ఆ కేసును విచారిస్తున్న పోలీసు అనుమానంగా రాణిని చూస్తున్నాడు. సీన్ కట్ చేసి రిషిను 6 నెలల క్రితం చూపించారు. అతడు చాలా శోకంగా కుటుంబంతో కలిసి ట్రైన్ లో ట్రావెల్ చేస్తున్నాడు. వీళ్ళంతా ఎక్కడికి వెళ్తున్నారంటే ఇతనికి పిల్లను చూడ్డానికి వెళ్తున్నారు. అమ్మాయిని చూడ్డానికి వెళ్తున్నప్పుడు అలా శోకంగా ఉన్నావేంట్రా అని వాళ్ళ అమ్మ అడుగుతోంది. అప్పుడు సీన్ కట్ చేసి 2 సంవత్సరాల క్రితం చూపించారు. ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుని హాయిగా జీవితం గడపాలనేది ఇతని ఆశ. కానీ ఇతని లుకింగ్ చూసి ఎవరు నచ్చట్లేదు. ఇలాంటి టైంలోనే ఒక అమ్మాయి ఇంటికి వెళ్లి ఆమెను చూశాడు. ఆమె బాగా నచ్చింది. ఇకపై తనకన్నీ ఈమెనే అనుకున్నాడు. కానీ ఆ అమ్మాయితో ఒంటరిగా మాట్లాడుతుంటే తను ఇంకొకరిని ప్రేమించినట్లు, అందువల్ల ఇక్కడ నుంచి వెళ్లిపోండి అని చెప్పింది. ఆ అమ్మాయిని తలుచుకుంటూ 2 సంవత్సరాలుగా అతడు బాధపడుతూనే ఉన్నాడు. ఆ అమ్మాయిని చూసింది 2 నిమిషాలే, కానీ ఇంకా 2 సంవత్సరాలుగా బాధపడుతుంటే వాళ్ళ అమ్మ అతన్ని చూస్తూ 2 నిమిషాలు చూసిన అమ్మాయి కోసం ఇంత బాధపడుతున్నావేంట్రా అంటోంది. ఇప్పుడు మనం చూడబోతున్న అమ్మాయి పేరు రాణి. చూడ్డానికి ఆమె రాణి లాగా ఉంటుంది. మీ జాతకాలు 100కు 100% కలిసిపోయాయి. ఊరికే ముఖం అలా పెట్టకు, కొంచెం నవ్వరా అంటోంది. ఇప్పుడు వీళ్ళంతా కారులో దిగుతుంటే వీళ్ళు దిగేటప్పుడే పైనుంచి హీరోయిన్ చూస్తోంది. అతన్ని చూడగానే ఆమెకు నచ్చాడు. అప్పుడు పలహారాలు తీసుకొచ్చి పెట్టారు. హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏమంటుందంటే ఈ పలహారాలన్నీ మా కూతురే చేసిందని చెప్పింది. ఇంకోవైపు హీరోయిన్ హీరోను దొంగ చూపులు చూస్తోంది. అప్పుడు హీరోయిన్ వాళ్ళ ఆంటీ ఏమంటుందంటే పెళ్లి కొడుకు జ్వాలాపూర్ లో ఎలక్ట్రికల్ ఇంజనీరట అని చెప్పింది. జ్వాలాపూర్ అని పేరు వినగానే హీరోయిన్ కు ఒకలాగా అయ్యింది. ఎందుకంటే తను సిటీలో ఉంటుంది, మోడర్న్ టైప్. కానీ నేను ఇప్పుడు అలాంటి ఒక ఏరియాకు వెళ్ళాలా అనుకుంటోంది. ఇదిగో చూడమ్మా, గత 5 ఏళ్లుగా నీ జాతకానికి సరిపోయే ఒక్క వ్యక్తి కూడా దొరకలేదు. ఏరియా అంతా చూడకు, వాడితో జాలీగా మాట్లాడిపో అంటోంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒక రూమ్ లోకి వచ్చి మాట్లాడుకుంటున్నారు. తన భర్త ఇలా ఉండాలని హీరోయిన్ కు చాలా కలలున్నాయి. కానీ హీరో కొంచెం ఇంట్రోవర్ట్ గా ఉంటాడు. ఎవరితోనూ పెద్దగా మాట్లాడాడు. తన పనేంటో తనేంటో అన్నట్లే ఉంటాడు. కానీ హీరోయిన్ అలా కాదు, చాలా జాలీ టైప్. అందరితో గలగల మాట్లాడుతుంది. నేను బ్యూటీషియన్ గా పనిచేస్తున్నానని, నాకు ఇంట్లో పనులు తెలియదు, కానీ మేకప్ పని అయితే సూపర్ గా చేస్తా అని అంటోంది. సరే, మీరింతకి ఇలా ఉంటారు, మీ హాబీస్ ఏంటి? మీరు దినేష్ పండిట్ యొక్క నావెల్స్ చదువుతారా అని అడుగుతోంది. అప్పుడు హీరో ఏంటి దినేష్ పండిట, మీరు చెప్తేనే ఆ పేరు నాకు ఇప్పుడు తెలుసు అంటున్నాడు. నాకు హాబీస్ ఏముంటాయండి, ఉదయం లేస్తే డ్యూటీకి వెళ్తాను, సాయంత్రం ఇంటికి వస్తాను, చుట్టుపక్కల ఎవరింట్లోనైనా ఎలక్ట్రికల్ పని ఉంటే చేస్తాను అని అంటున్నాడు. ఆ మాట వినగానే ఈమె సూపర్ మీరు కరెక్ట్ టైంలో వచ్చారు. కిచెన్ లో ఒక ఫ్యాన్ సరిగా పనిచేయట్లేదు, దాన్ని రిపేర్ చేస్తారా అంటుంది. వెంటనే హీరో దాన్ని రిపేర్ చేయడం ప్రారంభించారు. ఇంకోవైపు ఏంట్రా వీళ్ళు రూమ్ లోకి వెళ్లి చాలా సేపు అయింది, ఏం చేస్తున్నారు అని అనుకుంటున్నారు. ఏం చేస్తున్నారు అని చెక్ చేయడానికి వచ్చి చూస్తే హీరో ఫ్యాన్ విప్పి దాన్ని రిపేర్ చేస్తున్నాడు. ఇక ఇంటికి వచ్చిన తర్వాత హీరో
హీరోని చూస్తూ వాళ్ళ అమ్మ, ఇదిగో చూడరా, ఆ అమ్మాయి నీకు అస్సలు సెట్ కాదు, మెయింటెనెన్స్ భారీగా ఉంది, మన ఇంటికి సెట్ కాదు అంటోంది. కానీ ఇతడు నా మనసును రాణి దగ్గరే వదిలేసి వచ్చానమ్మా అంటున్నాడు. పెళ్ళంటూ చేసుకుంటే ఆమెనే చేసుకుంటా అని ఒంటి కాలిపై నిలబడ్డాడు. ఇక హీరో పట్టుపట్టడం వల్ల ఆ అమ్మాయితోనే పెళ్లి నిశ్చయం చేశారు. ఒక మంచి అమ్మాయి తన జీవితంలోకి రాబోతోందని హీరో ప్రతిరోజు చాలా సంతోషపడుతున్నాడు. ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ కొంటున్నాడు. హీరోయిన్ కు నచ్చిన దినేష్ పండిట్ యొక్క నావెల్స్ కొని కూడా చదువుతున్నాడు. ఒక రోజైతే ఆమె పేరును పచ్చబొట్టు వేయించుకున్నాడు. రోజు రోజుకు ఆమెపై ఇతనికి ప్రేమ పెరుగుతూనే ఉంది. ఇంకోవైపు హీరోయిన్ కూడా హీరోపై చాలా ప్రేమను పెంచుకుంది. ఆ తర్వాత వీళ్లకు పెళ్లి అయింది. ఇప్పుడు ప్రెజెంట్ లో చూపించారు. హీరోయిన్ తో ఆ పోలీస్ ఆఫీసర్ ఏమంటున్నాడంటే, అతడు నిన్ను ఎంతగా ప్రేమించాడంటే నీ పేరును అతని చేతిపై పచ్చబొట్టు వేయించుకున్నాడు. కానీ అలాంటి వాడిని చంపడానికి నీకు మనసులా వచ్చింది అంటున్నాడు. ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతుంటే హీరోయిన్ మాత్రం సింపుల్ గా, మీరు ఎంత బెదిరించి అడిగినా కూడా ఒక అబద్ధం అనేది ఎప్పుడు నిజం కాదు అంటోంది. ఓహో అలాగా, అయితే మీ వైవాహిక జీవితం ఎలా సాగిందో చెప్పవా అంటున్నాడు. పెళ్లి అయిన తర్వాత ట్రైన్ నుంచి హీరోయిన్ దిగుతోంది. అదే టైంలో ఇంకో కొత్త జంట కూడా ట్రైన్ లోంచి దిగింది. వాళ్ళను ఇంటికి ఆహ్వానించడానికి బ్యాండ్ బాజా అని బంధువులు, ఫ్రెండ్స్ అని చాలా మంది వచ్చారు. కానీ ఇక్కడ వీళ్ళను ఆహ్వానించడానికి మాత్రం ఒక్కరు కూడా రాలేదు. తనను ఆహ్వానించడానికి చాలా మంది వస్తారని హీరోయిన్ అనుకుంది. యాక్చువల్ గా హీరోకు ఫ్రెండ్స్ అంటూ ఎవరూ లేరు. ఒక ఫ్రెండ్ మాత్రం ఉన్నాడు. అతడు కార్ తీసుకొచ్చి ఇచ్చాడు. ఇందులో వెళ్ళను రా అని చెప్పాడు. ఇదంతా చూసి హీరోయిన్ కొంచెం అప్సెట్ అయింది. వీళ్ళు వస్తుంటే వర్షం పడుతోంది. హీరోయిన్ తడవకూడదని ఇంట్లోకి వెళ్లి గొడుగు తెచ్చి మరి ఆమె తడవకుండా చాలా జాగ్రత్తగా తీసుకొస్తున్నాడు. తను ఎంత ప్రేమనైతే చూపించగలడో అంత ప్రేమను ఆమెపై చూపిస్తున్నాడు. ఆ తర్వాత వీళ్ళ రూమ్ కు వచ్చారు. ఆ రోజు వీళ్ళ ఫస్ట్ నైట్. అతడు చాలా జాలీగా మాట్లాడతాడు అని ఆమె అనుకుంటుంటే అతడేమంటున్నాడంటే, వచ్చినప్పటి నుంచి రెస్ట్ లేకుండా ఉన్నావు, కొంచెం రెస్ట్ తీసుకుంటావా అని అడిగాడు. యాక్చువల్ గా ఇతడు భయస్తుడు. ఆమెను చూడగానే అతని కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. ఇదంతా చూసి ఆమె అప్సెట్ అయిపోయింది. తనేమనుకుందంటే రొమాంటిక్ గా ఉంటాడేమో అని అనుకుంది. ఇతడు ఇలా ఉండడం వల్ల కోపంగా వెళ్లి పడుకుంది. ఆ రోజు రాత్రి ముగిసింది. హీరోయిన్ తెల్లారి చాలా లేట్ గా లేచి బయటకు వచ్చేటప్పుడు మేకప్ వేసుకుని వచ్చింది. ఆల్రెడీ హీరో వాళ్ళ అమ్మకు ఈమె అంటే నచ్చదు. ఇంకా లేట్ గా లేచింది కదా, అది చాలదన్నట్లు దగ్గరగా వచ్చి కాఫీ ఉందా అని అడుగుతోంది. చాలా కోపం వచ్చిన హీరో వాళ్ళ అమ్మ, బంధువులంతా వస్తున్నారు, వేగంగా వెళ్లి పకోడా చేయిపో అంటుంది. ఏంటి పకోడానా? అవన్నీ నాకు చేయడం తెలియదు అంటోంది. వాస్తవంగా చెప్పాలంటే నాకు టీ పెట్టడం కూడా రాదని అంది. ఇదంతా విన్న హీరో వాళ్ళ అమ్మ అగ్గి మీద గుగ్గిలమైంది. ఆ రోజు పిల్లని చూడడానికి వచ్చినప్పుడు టేబుల్ పై ఉన్న పలహారాలన్నీ నువ్వే చేసావని మీ అమ్మ చెప్పింది. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే, ఇదిగో చూడండి ఆంటీ, మా అమ్మ నాకు ఫ్లైట్ నడపడం కూడా తెలుసని చెప్తుంది. కానీ అదంతా మీరు నమ్మొచ్చా? నాకు ఇంట్లో పనులు అస్సలు తెలియవు. కానీ మేకప్ వేయాలా చెప్పండి, మీకేస్తాను. 20 ఏళ్ల వయసు తగ్గినట్లు కనిపిస్తారు తెలుసా అంటోంది. అప్పుడు ఆమెకు కోపం వచ్చి అరుస్తోంది. అప్పుడు కూడా హీరో ఏం చేస్తున్నాడంటే, ఏమా ఇప్పుడు మీకు పకోడానే కదా చేయాలి, నేను చేస్తాలే అంటుంటాడు. మళ్ళీ ఆ రోజు రాత్రి అయింది. ఈ రోజైనా ఏదైనా జరుగుతుందేమో అని హీరోయిన్ అనుకుంటోంది. అతని దగ్గరికి వచ్చి రొమాంటిక్ గా మాట్లాడడానికి ట్రై చేస్తోంది. నాకంటే ముందు వేరే ఎవరైనా అమ్మాయితో మాట్లాడారా అని అడిగింది. అలా ఎవరితోనూ మాట్లాడలేదు. కానీ 2 ఏళ్ల క్రితం ఒక అమ్మాయితో 2 నిమిషాలు మాట్లాడానని చెప్పాడు. ఆ అమ్మాయి బాగా నచ్చింది, కానీ సెట్ కాలేదు అంటున్నాడు. 2 నిమిషాల్లోనే నచ్చిందా? అలా ఆ అమ్మాయి దగ్గర ఉన్న క్వాలిఫికేషన్ ఏంటి అని ఆమె అడిగింది. నాకు నచ్చినట్లు ఆమె హోమ్లీగా ఉంది, నేను బాగా తింటానా, తను రకరకాలుగా వంటలు చేస్తానని చెప్పింది, ఇంటి పనులన్నీ తనే చూసుకుంటానని చెప్పింది. నాకు అలా ఉంటేనే ఇష్టం కాబట్టి అందువల్లే బాగా నచ్చింది అని చెప్పాడు. ఆ మాటలు వినగానే ఈమె టెన్షన్ అయిపోయింది. ఎందుకంటే పిల్లని చూడ్డానికి వచ్చినప్పుడే ఈమె చెప్పింది, నాకు ఇంటి పనులు తెలియదు, వంట పని తెలియదు అని. ఇదంతా విని పెళ్లి చేసుకుని ఇప్పుడు ఇంటి పని, వంట పని చేసే అమ్మాయి అంటే ఇష్టం అని అంటావా అని అరుస్తోంది. హీరో క్యాజువల్ గా ఏదో చెప్పబోతే ఏదో అయింది. ఇక ఆమె అరుస్తుంటే వేరే రూమ్ లోకి వెళ్లి తలపేసుకున్నాడు. ఇలా 2వ రోజు కూడా శోభనం జరగలేదు. మరుసటి రోజు ఫ్రెండ్ దగ్గరికి వెళ్లిన హీరో అతన్ని సలహా అడిగాడు. ఇంకోవైపు హీరోయిన్ తన ఫ్యామిలీకి కాల్ చేసి అడ్వైజ్ అడుగుతోంది. ఫ్రెండ్ ఏమంటున్నాడంటే, ఏంట్రా నీ భార్య పని చేయకపోతే వదిలేస్తావా? నువ్వే పని చెప్పాలి, టీ తెమ్మను, భోజనం పెట్టమను, ఇలా అడుగుతుంటేనే తను పని చేస్తుందిరా అంటుంటాడు. ఇంకోవైపు ఏమ్మా శోభనం జరిగిందా అని అడిగారు. ఎక్కడా ఏమీ జరగలేదు అని చెప్తోంది హీరోయిన్. అప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, నువ్వే ట్రై చేయాలమ్మా, అతని ముందు కొంచెం అలా ఇలా ఉంటేనే కదా అతనికి నీపై ఆశ కలుగుతుంది. ఆ అడ్వైజ్ విన్న హీరోయిన్ మరుసటి రోజు ఏం చేసిందంటే, హీరో బెడ్రూమ్ లోకి
ఇంట్లోకి రాగానే కొంచెం హాట్ గా చీర కట్టుకుంటోంది. అది చూసి అతడు ఏదైనా చేస్తాడని చూస్తే భయపడిపోయి అతడు బయటికి వెళ్ళాడు. సారీ అండి, తప్పనే టైంలో వచ్చానని వెళ్ళిపోతున్నాడు. సరే బయటికి వెళ్ళి అయినా ఏదైనా ట్రై చేద్దామని తన పట్ల తను ఏదో ట్రై చేస్తోంది. కానీ ఏది వర్కౌట్ కాలేదు. హీరోయిన్ తో కలిసి ఉండాలని అతనికి కూడా ఉంది. అందువల్ల ఇప్పుడు కొన్ని హోమియోపతి మందులు తీసుకున్నాడు. ఈ రోజు రాత్రి ఏదైనా చేయాలి అని చాలా ట్రై చేస్తున్నాడు. కానీ అతనికి భయం అడ్డొస్తోంది. సారీ అని చెప్పి దుప్పటి కప్పుకొని పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయమే హీరోయిన్ కు తన ఇంటి నుంచి కాల్ వచ్చింది. ఏమైంది, రాత్రి ఏమైనా జరిగిందా అని అడుగుతున్నారు. ఏమీ జరగలేదు, అందుకే నేను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పాను. కానీ మీరు విన్నారా, ఈ రిషు రొమాన్స్ కు సెట్టే కాడు, మా మధ్య ఏమీ జరగలేదు, అతడు వేస్ట్ అంటోంది. తను ఫోన్ లో మాట్లాడేది హీరో విన్నాడు. వీరిద్దరి మధ్య ఉండే ప్రైవసీని ఫ్యామిలీతో పంచుకుంటోందని తెలిసి తన ఫ్రెండ్ కు చెప్పుకుని బాధపడుతున్నాడు. ఆ తర్వాత భార్యను అవాయిడ్ చేస్తున్నాడు. ఉదయమే ఆఫీస్ కు వెళ్తున్నాడు. రాత్రి ఇంటికి రాగానే ముసుగేస్తున్నాడు. ఆఫీసులో అతన్ని చూసి ఏంట్రా ఇంకా పని చేస్తున్నావు, కొత్తగా పెళ్లి అయింది, అక్కడే కదా నువ్వు ఓవర్ టైం చేయాలి అని ఆట పట్టిస్తున్నారు. వారం నెల అని ఇలా గడిచిపోతూనే ఉన్నాయి. కానీ వీరిద్దరి మధ్య ఏమీ జరగలేదు. రిషిను కలిసిన హీరోయిన్ నేను నచ్చలేదా అని అడిగింది. అప్పుడు అతడు మీకు ఎలాంటి భర్త కావాలని అనుకున్నారు అని అడిగాడు. నాతో నాటీగా రొమాంటిక్ గా ఉండాలి, అదే టైంలో ఫ్యాషన్ గా ఫన్నీగా కూడా ఉండాలని అంటోంది. ఇదంతా విన్న హీరో ఇందులో నాకు ఒక్క క్వాలిటీ కూడా లేదండి అని ముఖంపై కొట్టినట్లే చెప్పి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత సాయంత్రం పూట ఏదో కోర్సు చేస్తున్నాడని బయటకు వెళ్తున్నాడే తప్ప సరిగా ఇంటికి కూడా రావట్లేదు. ఈ ఇంట్లో హీరోయిన్ లోన్లీగా ఫీల్ అవుతోంది. ఒక రోజు అతని క్లాస్ కే వెళ్లి మాట్లాడదామని వెళ్ళింది. అక్కడ హీరో ఒక అమ్మాయితో మాట్లాడడం చూసింది. ఆ దృశ్యం చూడగానే చాలా కోపం వచ్చింది. నేరుగా అక్కడికి వెళ్లి ఆ అమ్మాయితో గొడవ పడింది. ఆ తర్వాతే తెలిసింది ఆమెకు అతడు అడ్రస్ చెప్తున్నాడని. తర్వాత ఆ అమ్మాయికి సారీ చెప్పింది. పెళ్ళైనప్పటి నుంచి ఈ మనిషి నన్ను ముట్టుకొని కూడా ముట్టుకోలేదమ్మా, ఆ టెన్షన్ లో తిట్టానని ఏమీ అనుకోవద్దని ఆ అమ్మాయికి సారీ చెప్పింది. మరుసటి రోజు హీరోను చూస్తూ మనం ఇంకా హనీమూన్ వెళ్ళలేదు, గోవాకు వెళ్దామని చెప్పారే, టికెట్లు బుక్ చేశారా అని అడిగింది. అతడు టికెట్స్ తీసుకున్నాడు. కానీ నిన్న జరిగిన సంఘటన వల్ల కోపంతో ఆమె కళ్ళ ముందే ఆ టికెట్స్ ను చింపేశాడు. మీకేమైనా పిచ్చా అని రాణి అంటుంటే అవునండి నేను ఇలాగే ఉంటానని చెప్పి వెళ్ళిపోయాడు. వివాహ జీవితం ఆమెకు అర్థం కాని విషయంగా మారింది. ఇదే టైంలో నీల్ అని కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చాడు. ఇతడు హీరో యొక్క కజిన్. టూరిస్టులను రాఫ్టింగ్ కు తీసుకెళ్లే పని చేస్తుంటాడు. ఒక వారం రోజులు ఉందామని హీరో ఇంటికి వచ్చాడు. ఇంట్లోకి రాగానే హీరోయిన్ అందాన్ని చూసి మోహించాడు. అతడు హీరో వాళ్ళ అమ్మను చూస్తూ మీ కోడలి చేతులతో టీ పెట్టి తెప్పించరా అంటుంటాడు. ఈమెనా, కావాలంటే నీ జుట్టు కత్తిరిస్తుంది, కానీ దీనికి వంట రూమ్ ఎక్కడుందో కూడా తెలియదు అని హీరోయిన్ ముందే తిడుతోంది. ఇది నీల్ నోట్ చేసుకున్నాడు. అంతేకాదు హీరోయిన్ మధ్య ఏమీ జరగలేదని తెలుసుకున్నాడు. ఒక రోజు హీరోయిన్ బయట కూర్చుని దినేష్ పండిట్ క్రైమ్ నావెల్ చదువుతుంటే చూశాడు. ఆ నావెల్లో ఉండే ఒక క్యారెక్టర్ గురించి చెప్పాడు. ఆ మాట వినగానే మీకు దినేష్ పండిట్ నావెల్స్ నచ్చుతాయా అని అడిగింది. అతనికి కూడా ఆ నావెల్స్ నచ్చుతాయని హీరోయిన్ కు తెలిసింది. ఈ విషయం వల్ల ఇద్దరు తరచుగా చర్చించుకునేవారు. మీరేంటి ఇంత అందంగా ఉన్నారు అని అతడు మాటలతో ఆమెను ఊహాలోకంలోకి తీసుకెళ్లేవాడు. అతని మాటలు ఆమెకు కొత్తగా అనిపించేవి. అతనిపై ఆమె దృష్టి పడింది. ఒక రోజు అతడు ఎక్సర్సైజ్ చేస్తుంటే దొంగ చూపులు చూసింది. ఆమెను గమనించిన నీల్ నాకు ఒక టీ పెట్టి తీసుకొస్తారా అని అడిగాడు. ఇప్పటి వరకు కిచెన్ వైపే వెళ్ళని రాణి నీల్ అడిగాడని అతని కోసం టీ పెట్టడానికి వేగంగా కిచెన్ కు వెళ్ళింది. కానీ తనకు టీ పెట్టడం రాదన్న విషయం అప్పుడే తెలిసింది. అక్కడ హీరో అమాయకుడిలా నిలబడి ఉన్నాడు. ఇక్కడ ఇంత మ్యాటర్ జరుగుతుంటే అతనికి మాత్రం ఏమీ తెలియట్లేదు. ఇక్కడేంటి అని అతడు అడుగుతుంటే టీ పెట్టడానికి వచ్చానని అంది. మీకు టీ పెట్టడం తెలియదు కదా అని అతడే టీ పెట్టి ఇస్తున్నాడు. యాక్చువల్ గా ఇతడు ఎందుకు టీ పెడుతున్నాడంటే తన కోసమే ఆమె ప్రేమగా టీ పెట్టడానికి వచ్చిందని అతడు అనుకుంటున్నాడు. చివరగా టీ అయ్యాక తనకే ఇస్తుందని అనుకున్నాడు. కానీ ఆమె నేరుగా అది తీసుకెళ్లి నీల్ కి ఇస్తోంది. అతడు టీ తాగిన తర్వాత టీ ఇంత బాగుందంటే మీ చేతి వంట రుచి చూస్తే ఇంకెంత బాగుంటుందో అంటున్నాడు. మరుక్షణమే అతని కోసం వంట చేయడం ప్రారంభించింది. ఒక రోజు వీళ్ళంతా రాఫ్టింగ్ కు వెళ్లారు. హీరోయిన్ అనుకోకుండా నీళ్లలో పడింది. ఆమెను కాపాడడానికి హీరో ట్రై చేస్తున్నాడు. కానీ ఆ లోపలే నీళ్లలోకి దిగి హీరోయిన్ ను కాపాడాడు. ఇక ఈ సంఘటనతో వీరిద్దరి మధ్య గ్యాప్ ఇంకా దగ్గరైంది. వీరిద్దరి మధ్య క్లోజ్నెస్ పెరిగింది. ఒకానొక సమయంలో ఇల్లీగల్ రిలేషన్షిప్ లోకి వెళ్లారు. తన భర్త కోసం చేయాల్సిన పనులన్నీ ఇప్పుడు అతని కోసం చేస్తోంది. అతడేమో ఆమె భర్తలాగా నాకు మటన్ తినాలని ఉంది అని చెప్పగానే
యాక్చువల్ గా ఈమె వెజిటేరియన్, కానీ అతనికి వండాలని చెప్పి మార్కెట్ కు వెళ్లి మటన్ కూడా కొంటోంది. మటన్ తీసుకొచ్చి కిచెన్ లో వండబోతుంటే అదంతా చూసిన అత్త లేదు ఈ కిచెన్ లో నాన్ వెజ్ వండకూడదు అంటోంది. వీళ్ళిద్దరు గొడవ పడుతుంటే అక్కడికి వచ్చిన హీరో నాన్ వెజ్ వండడం కోసం స్పెషల్ గా ఒక ఏర్పాటే చేశాడు. ఆమె మనసు బాధపడకూడదని విడిగా ఒక కిచెనే ఏర్పాటు చేశాడు. సీన్ కట్ చేసి ప్రెజెంట్ చూపించారు. హీరో ఫ్రెండ్ స్టేషన్ కు వచ్చి ఏం చెప్తున్నాడంటే, ఈ అమ్మాయి ఆమె ప్రేమికుడు వీళ్ళిద్దరు కలిసి నా ఫ్రెండ్ ని చంపారు అని అతడు ఏడుస్తున్నాడు. అతడు చాలా బాధగా హీరోయిన్ ను చూస్తూ బాగా తిడుతున్నాడు. అప్పుడు హీరోయిన్ ను పిలిచి ఇన్స్పెక్టర్ ప్రశ్నలు అడుగుతున్నాడు. మీరు నీల్ ఫిజికల్ రిలేషన్షిప్ లో ఉన్నారా అని అడిగాడు. చాలా ఎమోషనల్ అయిపోయిన రాణి దినేష్ పండిట్ తన నావెల్లో ఏం చెప్తున్నాడంటే, రెండు మనసులు కలిసిన చోటే ప్రేమ ఉంటుంది, కానీ రెండు శరీరాలు కలిసిన చోట వ్యామోహం మాత్రమే ఉంటుందని నావెల్లో రాశాడని చెప్తోంది. రాణితో నీల్ క్లోజ్ గా ఉన్నప్పుడు కొన్ని వీడియోలు ఫోటోలు కూడా తీసుకున్నాడు. అతడు ఇప్పుడు ఊరికి వెళ్ళబోతున్నాడు, నువ్వు వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళు అని అంటోంది. యాక్చువల్ గా రాణి ఏమనుకుందంటే, అతనితో ఇల్లీగల్ రిలేషన్షిప్ లో ఉండడమే కాదు రిషి ను వదిలేసి అతన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంది. మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని చెప్పి ఆ తర్వాత ఉండు నీ కోసం మటన్ చేసి తీసుకొస్తా అని కిచెన్ కు వెళ్ళింది. కానీ ఆమె తిరిగి వచ్చే లోపు అతడు చెప్పకుండా చేయకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళిపోయాడని తెలియగానే ఈమె ముఖమే మారిపోయింది. అప్పుడే ఆమెకు విషయం బోధపడింది, అతడు వచ్చిన పని ముగించుకుని వెళ్ళిపోయాడని. యాక్చువల్ గా అతని ఉద్దేశం వేరే. ఈమె ప్రేమ అనే పేరుతో అతనితో శారీరక సంబంధం పెట్టుకుంది. ఇప్పుడు ఈమె గిల్టీగా ఫీల్ అవుతోంది. నీల్ కోసం చేసిన మటన్ ని తీసుకొచ్చి హీరోకు పెడుతోంది. కానీ హీరో ఏమనుకుంటున్నాడంటే, ఈమె నా కోసమే చేసింది అనుకుని నా కోసం మీరు ఇంత శ్రమ పడుతున్నారు, మీరేమీ బాధపడకండి, త్వరలోనే నేను మారతాను, మన ఇద్దరం కలిసి ఉందామా అంటున్నాడు. అతడంత ప్రేమగా మాట్లాడుతుంటే ఈమెకు తను చేసిన తప్పే గుర్తుకు వస్తోంది. అందువల్ల తను చేసిన తప్పును మొత్తం వివరంగా చెప్పింది. ఈ విషయం చెప్పగానే హీరో చాలా స్టన్ అయిపోయాడు. కానీ ఒక్క మాట కూడా మాట్లాడకుండా తినేసి సైలెంట్ గా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ విషయాన్నంతా ఈమె ఇన్స్పెక్టర్ కు చెప్పింది. రిషి లాంటి ఒక మంచి భర్తను పెట్టుకుని ఇంకో అబ్బాయితో మీరు ఎలా గడపగలిగారు అని ఇన్స్పెక్టర్ అడుగుతున్నాడు. ఇప్పుడు రాణి ఒక విషయం చెప్తోంది. వాస్తవంగా చెప్పాలంటే నీల్ వల్లే నేను రిషి యొక్క నిజమైన రూపాన్ని చూసా అంటోంది. మళ్ళీ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ ను చూపించారు. ఇంతకు ముందు రాణి కోసం హీరో తనకు తెలియందంతా తెలుసుకుని చేంజ్ అయి ఉంటాడు. ఇంతకు ముందు అద్దాలు పెట్టుకోకుండా లెన్స్ పెట్టుకునేవాడు, కానీ ఇప్పుడు లెన్స్ తీసేసి మళ్ళీ అద్దాలు పెట్టుకుంటున్నాడు. దానికి మీనింగ్ ఏంటంటే ఇదంతా చేసి వేస్టే కదా అనుకుంటున్నాడు. అప్పుడు వారి ఇంటి వెనకే ఉన్న ఏరులో దూకి చనిపోవాలని కూడా అనుకున్నాడు. కానీ చనిపోవడానికి ధైర్యం చాలేదు. కానీ నీల్ పై చాలా కోపం వచ్చింది. అందువల్ల నేరుగా అతని ఇంటికే వెళ్లి ఫుల్లుగా కొట్టాలని అనుకున్నాడు. కానీ ఇతని కంటే నీల్ చాలా బలశాలి. అందువల్ల అతడే హీరోను ఫుల్లుగా కొట్టాడు. అతడు దెబ్బలు కొట్టినా పర్వాలేదు, కానీ ఆ తర్వాత ఒక సలహా ఇచ్చాడు. ఆ సలహాతో ఇతని మనసే విరిగిపోయింది. నువ్వు నీ భార్యను సంతృప్తి పరిచితే నేనెందుకు మధ్యలోకి వచ్చేవాణ్ణిరా అంటున్నాడు. అప్పుడు అతన్ని చూస్తూ నవ్వుతూ, మొదట నేను ఆమె మనసులోకి వెళ్ళాలని అనుకున్నాను, ఆ తర్వాతే శారీరకంగా కలవాలని అనుకున్నా, కానీ మధ్యలోకి వచ్చి నువ్వంతా చెడగొట్టావు కదరా అంటున్నాడు. సరే ఇదంతా వదిలేయ్, ఆమె నిన్ను ప్రేమించింది కదా, నన్ను వదిలేసి నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంది కదా, కానీ ఆమెను నీతో పాటు తీసుకొచ్చేయాల్సింది, ఎందుకురా అక్కడే వదిలేసావు అంటున్నాడు. యాక్చువల్ గా నీల్ కు హీరోయిన్ పై లవ్ ఏమీ లేదు, కేవలం వ్యామోహమే. కానీ ఇదంతా తెలియని హీరోయిన్ లవ్ అనుకుని ఇతని దగ్గర మోసపోయింది. సీన్ కట్ చేస్తే దెబ్బలు తిన్న హీరో ఇంటికి వచ్చాడు. ఇతని ముఖమంతా గాయాలు ఉంటే చూసిన హీరోయిన్ ఏమైంది అని అడిగింది. అతడు కూడా జరిగిందంతా చెప్పాడు. అప్పుడే ఆమెకు ఒక విషయం అర్థమైపోయింది. తన సిచ్యువేషన్ యూజ్ చేసుకుని అతడు నన్ను ఉపయోగించుకున్నాడని అర్థం చేసుకుంది. అప్పుడు చాలా బాధపడుతోంది. తప్పు చేసింది నేను, కానీ నా కోసం ఇతడు దెబ్బలు తిన్నాడే అని భర్తను జాలీగా చూస్తోంది. నన్ను క్షమించండి అని అతని కాళ్ళపై పడబోతోంది. అప్పుడు హీరో ఆమెను ఆపి, దయచేసి ఈ ఇంటి నుంచి వెళ్ళిపోండి, మిమ్మల్ని చూస్తేనే నాకు పిచ్చ కోపం వస్తోంది, ఒక్కో నిమిషం అయితే మిమ్మల్ని ఎక్కడ కొట్టి చంపుతానన్న భయం కూడా వేస్తోంది, దయచేసి మీరు ఈ ఇంటి నుంచి వెళ్ళిపోండి అని ముఖం కొట్టేసినట్లే చెప్పాడు. మరుసటి రోజే ఆమె పెట్టాబేడ సర్దుకొని ఈ ఇంటి నుంచి వెళ్ళిపోదామని అనుకుంది. నన్ను కొంచెం స్టేషన్ లో డ్రాప్ చేస్తారా అని అడిగింది. నేనేమీ డ్రాప్ చేయను, నువ్వే వెళ్ళివు అని అంటాడు. అదే టైంలో ఈమె బయటకు వచ్చి ఆటో కోసం వెయిట్ చేస్తోంది. అప్పుడు అక్కడికి నీల్ ఫ్రెండ్స్ వచ్చి హీరోయిన్ ను ఆట పట్టిస్తున్నారు. ఏంటి మేడం మిమ్మల్ని డ్రాప్ చేయాలా, నీల్ మిమ్మల్ని బాగా చూసుకున్నాడు కదా, మా దగ్గరికి వస్తే మేము అంతకన్నా బాగా చూసుకుంటామని హేళన చేస్తున్నారు. అప్పుడు హీరో బయటకు వచ్చి, నువ్వు లోపలికి వెళ్ళు, ఆటో రాగానే నేను పిలుస్తా అంటాడు. అప్పుడు ఇతన్ని కూడా ఆట పట్టిస్తారు.
నటిస్తుంటారు. ఇదంతా చూసి రాణి మనసు పగిలిపోయింది. తప్పు చేసింది నేను, కానీ నాకంటూ కష్టం వస్తే ఇతడు ఎదురుగా వచ్చి నిలబడుతున్నాడే, ఇంతకంటే పెద్ద క్వాలిటీ ఏం కావాలి? ఇలాంటి ఒక వ్యక్తిని వదిలి వెళ్ళానంటే ఈ ఊర్లో ఇతని పరువు పోతుంది. అందువల్ల ఇకపై ఇతనితోనే నా జీవితం అని నిర్ణయించుకుంది. సూట్ కేసు అన్ని తీసుకుని లోపలికి వెళ్తోంది. ఎలాగైనా చేసి అతడు తనను మనసారా క్షమించాలని అందుకోసం ఆమె ప్రయత్నిస్తోంది. కానీ ఇదంతా గుర్తుకొచ్చినప్పుడల్లా అతడు ప్రశాంతంగా ఉండలేకపోతున్నాడు. ఒక్కో నిమిషం కూడా ఈమె నీళ్ళతో గడిపిన ఆ దృశ్యాలే అతని కంటికి కనిపిస్తున్నాయి. ఇదే టైంలో అతడు తన కోపాన్ని ఎలా బయటికి చూపించుకున్నాడంటే, ఒకరోజు హీరోయిన్ మెట్లు దిగేటప్పుడు కాలు జారి కింద పడింది. ఆమెకు చాలా దెబ్బలు తగిలాయి. అదంతా దూరం నుంచి చూసి హీరో సంతోషపడుతున్నాడు. యాక్చువల్ గా ఆ మెట్లపై నూనె పోసిందే అతడు. ఆ తర్వాత హీరోయిన్ కు కిచెన్ లో ఫైర్ యాక్సిడెంట్ అయ్యేలా సెట్ చేయడం, ఆమె చేతులు కాలి ఏడుస్తుంటే ఇతడు సంతోషపడడం, ఇలా చిన్న చిన్న పనులు చేస్తూ ఆమె బాధపడుతుంటే ఇతడు సంతోషపడుతున్నాడు. ఎందుకంటే ఆమెపై అతనికి అంత కోపం ఉంది. ఇదంతా కూడా ఇన్స్పెక్టర్ కు హీరోయిన్ చెప్తోంది. దినేష్ పండిట్ తన నావెల్లో ఏం చెప్పాడంటే, ఒక పవిత్రమైన ప్రేమకు చిహ్నం ప్రేమ కోసం వారు చిందించే రక్తమే అని ఆమె పోయిటిక్ గా ఏదో చెబుతోంది. ఇన్స్పెక్టర్ అడ్డుకుని, నీ కవితలు నాకు వద్దు, చేసిందంతా చేసి ఇంకా నువ్వు అతనితోనే ఎందుకున్నావు? అతన్ని చంపడానికి సరైన సమయం కోసం వేచి చూసావా అంటుంటే, చాచా నేను అతని ప్రేమ కోసమే ఎదురు చూశాను అంది. మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ చూపిస్తున్నారు. అతడు క్షమించాననే ఒక మాట కోసం హీరోయిన్ ఎంతో ఎదురు చూస్తోంది. కానీ పరిస్థితులు చాలా దారుణంగా తయారవుతున్నాయి. ఎందుకంటే అతడు ఆమెతో సరిగా మాట్లాడట్లేదు. ఒక రోజు తన ఫ్రెండ్స్ తో కలిసి తాగుతూ హీరో చాలా బాధపడుతున్నాడు. అప్పుడు అక్కడికే వెళ్ళిన హీరోయిన్, మీరు ఇలాగే చేస్తే ఏంటి పరిస్థితి? నేనే క్షమించమని అడుగుతున్నాను కదా, నన్ను ఇలా ప్రతిరోజు చంపే బదులు ఒకేసారి చంపొచ్చు కదా అంటోంది. కోపంతో బిల్డింగ్ పై నుంచి దూకడానికి వెళ్ళింది. అప్పుడు హీరో వచ్చి పట్టుకున్నాడు. ఆమెను పట్టుకుని తనలో ఉన్న కోపాన్నంతా బయట పెడుతున్నాడు. నేనే నన్ను వదిలి వెళ్ళమని చెప్పాను కదా, నిన్ను చూసినప్పుడల్లా చంపాలని అనిపిస్తోంది, నన్ను వదిలి వెళ్ళు, నన్ను వదిలి వెళ్ళు అని అరుస్తూనే ఉన్నాడు. కానీ అప్పుడు హీరోయిన్, కుదరదు, నిన్ను వదిలి నేను అస్సలు వెళ్ళను. ఇప్పుడే నాకు అంతా అర్థం అవుతోంది. నేను చేసింది తప్పే, కానీ కావాలని చేయలేదు, తెలియకుండా అలా చేశాను. కానీ ఇప్పుడు మీలాంటి ఒక మనిషిని వదిలి వెళ్తే అదే నేను చేసే పెద్ద తప్పు. నన్ను చంపేది ఉంటే మీరు ఎప్పుడో చంపేవారు, కానీ నాకు అవసరం మీరు క్షమించానని చెప్పే ఒక్క మాటే. అప్పుడు ఆమె కూడా గుండె పగిలేలా ఏడుస్తోంది. హీరో కూడా ఒకవైపు ఏడుస్తున్నాడు. మరుసటి రోజు ఇద్దరు కాంప్రమైజ్ అయ్యారు. ఇంతకు ముందులాగా రాణి, నేను ఇలాగే ఉంటాను, నాకు ఇంటి పని తెలియదు, ఆ పని తెలియదు అని ఏమీ అనకుండా ఇంట్లో అన్ని పనులు చేస్తోంది. ఇదంతా చూసి అత్త ఆశ్చర్యపోతోంది, కానీ చాలా సంతోషపడుతోంది. హీరోను ఒక మంచి భార్యలాగా చూసుకుంటోంది. ఇలా వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతోంది. ఒక రోజు ఇద్దరు మాల్ కు వెళ్లారు. అప్పుడే మళ్ళీ నీల్ ఎంట్రీ ఇచ్చాడు. అతడు వేరే ఒక అమ్మాయితో మాల్ కొచ్చాడు. అతడు కావాలనే హీరో యొక్క కార్ మిర్రర్ ను పగలగొట్టాడు. అప్పుడు అది చూసి కోపం వచ్చిన రాణి ఏం చేసిందంటే, కారు దిగి అతని బైక్ యొక్క మిర్రర్ ను పగలగొట్టింది. అప్పుడు నీల్ హీరోని చూస్తూ, ఏరా నీ భార్యకు నా బైక్ పై రావాలని అనిపిస్తోందా? చాలా ఆశపడుతోంది అని హీరోకు కోపం వచ్చేలా మాట్లాడుతున్నాడు. అప్పుడు హీరోయిన్ కు చాలా కోపం వచ్చింది. వాణ్ణి ఫుల్లుగా కొట్టాలండి అంటోంది. అప్పుడు హీరోకు కూడా కోపం వచ్చి అతని బైక్ నే చేస్తున్నాడు. అతడు కూడా సందులు గొంతులు తిరుగుతూ వెళ్తున్నాడు. అప్పుడు వదలకుండా అతన్ని ఫాలో అవుతూనే ఉన్నారు. ఒకానొక సమయంలో కోపంతో ఊగిపోతున్న రిషిని చూసి హీరోయిన్ కు భయం వేసింది. సాధారణంగా సైలెంట్ గా ఉండే వారికి కోపమే రాదని ఏం ఉండదు, వారు కోపాన్ని కంట్రోల్ చేసుకుంటారంతే. కానీ వారి కోపం చూపిస్తే ఇలాగే ఉంటుంది. అతని కోపాన్ని చూసి భయపడిన హీరోయిన్, వద్దండి అంతలా కోపం చూపించకండి అని బతిమలాడుతోంది. ఇదే టైంలో కారు బురదలో చిక్కుకుపోవడం వల్ల అతని నుంచి నీల్ తప్పించుకున్నాడు. వాడు ప్రాణభయంతో బైక్ ను తోలుతుంటే హీరో ఒక నవ్వు నవ్వుతాడే, సూపర్ గా ఉంటుంది. వాడు వెళ్లిపోయిన తర్వాతే అతడు శాంతించాడు. చేజ్ చేయడం వల్ల కార్ డ్యామేజ్ అయింది. దాన్ని రిపేర్ సెంటర్ కు తీసుకెళ్లారు. బైక్ మిర్రర్ ను పగలగొట్టడం వల్ల హీరోయిన్ చేతికి గాయమైంది. చేయిని కడుగుతుంటే పక్కకు వచ్చిన హీరో, నొప్పిగా ఉందా అంటుంటాడు. మీరు నన్ను చాలా సార్లు చంపడానికి ట్రై చేశారు కదా, అప్పుడు కలిగిన నొప్పి కంటే ఇది చిన్నదే అంటోంది. ఇంతకు ముందు తన భర్త రొమాంటిక్ గా నాటీగా ఉండాలని హీరోయిన్ కోరుకుంటుంది కదా. ఇప్పుడు హీరో దినేష్ పండిట్ నావెల్ లోని ఒక రొమాంటిక్ డైలాగ్ చెప్పాడు. తన కోసం అతడు నావెల్స్ కూడా చదువుతున్నాడని తెలిసి చాలా సంతోషపడుతోంది. అతడు ప్రేమగా దగ్గరకు వచ్చాడు. అక్కడే హోటల్ రూమ్ తీసుకుని ఇద్దరు ఒక్కటయ్యారు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య అంతులేని ప్రేమ ఏర్పడింది. ఇదంతా చెబుతుంటే ఇన్స్పెక్టర్ నమ్మట్లేదు. ఈమెనే రిషివ్ను చంపి ఉంటుందని అనుకుంటున్నాడు. ఆమెపై అనుమానంతో ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉంటుంటాడు. సంఘటన
జరిగిన రోజు కరెక్ట్ గా 2:30కు నీల్ వీరి ఇంటికి వచ్చాడు. అతడు వచ్చిన 15 నిమిషాల్లోనే డ్యూటీ నుంచి హీరో కూడా వచ్చాడు. వీరిద్దరు ఇంట్లోకి వెళ్ళాక మటన్ కోసం హీరోయిన్ మార్కెట్ కు వెళ్ళింది. ఆమెను మార్కెట్ కు ఒక ఆయన రిక్షాలో తీసుకెళ్లాడు. అతన్ని పిలిచి పోలీసులు విచారిస్తే నేనే ఆమెను మార్కెట్ కు తీసుకెళ్లానని చెప్పాడు. మార్కెట్ లో ఆమె మాంసం కొన్నది. వచ్చిన తర్వాత వీధిలో ఉండే కుక్కలకు కొంత మాంసం వేసింది. ఆ టైంలోనే ఇంట్లో ఉండే సిలిండర్ పేరిందని చెప్పాడు. అంతా కూడా హీరోయిన్ చెప్పినట్లే ఉంది. ఏంటి ఎక్కడా ఈమె దొరకట్లేదే అని ఇన్స్పెక్టర్ అనుకుంటున్నాడు. అప్పుడే ఒక ఎవిడెన్స్ దొరికింది. విచారించిన క్రమంలో ఒక సీసీటీవీ ఫుటేజ్ దొరికింది. వీళ్ళ ఇంటి వెనకనే ఒక ఏరు లాంటిది ఉంటుంది. అందులో నీల్ దూకి తప్పించుకుని పారిపోయాడు. వీళ్ళు ఆ ఫుటేజ్ చూస్తున్నారు. అప్పుడే అక్కడికి ఒక ఉన్నతాధికారి వచ్చాడు. ఏంటయ్యా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నావు? ఎన్నాళ్ళయ్యా? అది ఒక ఫైర్ యాక్సిడెంటే కదా, నువ్వేంటి అది ఒక హత్య అన్న కోణంలో విచారిస్తున్నావు? ఇక ఆపే అంటుంటే అప్పుడు ఇన్స్పెక్టర్ లేదు సార్, ఇది హత్యలాగే అనిపిస్తోంది. నాకైతే ఆ అమ్మాయి పైనే సందేహంగా ఉంది. త్వరలోనే కనిపెడతా అని అంటుంటే ముందు నీ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉందా? ఎవిడెన్స్ లేకుండా ఏమీ మాట్లాడకు. నీకు 2 రోజులు టైం. 2 రోజుల్లో కేసు ముగించకుంటే నిన్ను ట్రాన్స్ఫర్ చేస్తా అంటున్నాడు. ఈ సంఘటన ఇన్స్పెక్టర్ కు ఇంకా కోపాన్ని కలిగించింది. టక్కున అతడు స్టేషన్ కు వచ్చాడు. ఇంకా వెయిట్ చేస్తే బాగుండదు అని చెప్పి హీరోయిన్ ను కొట్టి విచారించమని తన కింది వాళ్ళకి చెప్పాడు. ఇప్పుడు లేడీ పోలీసులతో లాకౌట్ లో పెట్టి ఫుల్ గా కొట్టిస్తున్నాడు. ఆమెను ఎంత కొట్టినా కూడా చెప్పిన విషయమే చెబుతోంది. నేను నా భర్తను చంపలేదు అని అదే మాట అంటోంది. అప్పుడు లేడీ ఆఫీసర్ ఇన్స్పెక్టర్ దగ్గరకు వచ్చి సార్ ఈమె కరెక్టే చెబుతోందని అనిపిస్తోంది. మనమే ఆమెను తప్పుగా అర్థం చేసుకుని టార్చర్ చేస్తున్నామేమో అంటోంది. మొదట్లో ఈమెను ఒక హంతకురాలిగానే స్టేషన్ లో ట్రీట్ చేశారు. కానీ ఇప్పుడు అంతా కూడా ఆమె అమాయకురాలని అంటున్నారు. ఎవరు ఎంత చెప్పినా కూడా ఇన్స్పెక్టర్ మాత్రం నమ్మట్లేదు. అతడేమంటాడంటే లై డిటెక్టర్ తో విచారణ చేద్దాం అంటాడు. మరుసటి రోజు లై డిటెక్టర్ టెస్ట్ కోసం హీరోయిన్ ను పిలిచారు. వచ్చేటప్పుడు హీరోయిన్ ఏం చేసిందంటే ఆమె చెప్పులో ఒక మేకును పెట్టుకుని దాన్ని తొక్కుకుంటూ వస్తోంది. ఈ టెస్ట్ లో హార్ట్ బీట్ హై లోను బట్టే వారు అబద్ధం చెప్తున్నారా నిజం చెప్తున్నారా అని కనిపెడతారు. కానీ పోలీసులు ఆమెను ఏమడిగినా కూడా చాలా ఉద్వేగంగా సమాధానం చెప్తోంది. తను మేకును తొక్కుతుంటే నొప్పితో వచ్చే ప్రెషర్ వల్ల ఆమె చెప్పే సమాధానాలన్నీ ఒకే లెవెల్లో ఉంటున్నాయి. సంఘటన జరిగిన రోజు అసలు ఏం జరిగిందని ఇన్స్పెక్టర్ అడిగాడు. అప్పుడు ఆమె ఏం చెప్తోందంటే సంఘటన జరిగిన రోజు రిషి వాళ్ళ అమ్మా నాన్న మ్యారేజ్ కోసం బయటకెళ్లారు. అప్పుడు హీరో ఏమన్నాడంటే నా ఫ్రెండ్స్ ఇంటికి వస్తున్నారు, పార్టీ లాగా మనం అరేంజ్ చేయాలని చెప్పాడు. అలాగైతే కావలసిన వస్తువులు తీసుకురండి అని ఆమె చెప్పింది. హీరో కూడా కావలసిన వస్తువులు కొని ఇంట్లోకి తెచ్చాడు. కానీ వచ్చి చూస్తే ఇంట్లో నీల్ ఉన్నాడు. నీల్ తో హీరోయిన్ మాట్లాడుతుంటే అప్పుడే ఇంట్లోకి వచ్చిన హీరో ఇదంతా చూసి షాక్ అయిపోయాడు. హీరోను ఇంకా టెన్షన్ పెట్టాలని నీల్ ఏం చేశాడంటే ఇక వెళ్ళు అతడు వచ్చాడు కదా చెప్పి వెళ్ళిపోదాం అంటున్నాడు. ఇంకా వీళ్ళిద్దరూ అప్పుడప్పుడు కలుసుకుంటున్నారు అని అతనికి భ్రమ కలిగించేలా నీల్ మాట్లాడుతున్నాడు. అప్పుడు హీరోయిన్ వాణ్ణి పట్టుకుని ఫుల్ గా తిడుతోంది. అప్పుడు భర్తను చూస్తూ దయచేసి నన్ను నమ్మండి, వీడు అంతా అబద్ధం చెప్తున్నాడు, మళ్ళీ మన ఇద్దరిని విడదీసి జీవితాలే నాశనం అయ్యేలా చేస్తున్నాడని అంటోంది. అప్పుడు హీరో ఏమంటున్నాడంటే మటన్ కొనాలని అన్నావు కదా, నువ్వు మార్కెట్ కు వెళ్లి మటన్ కొనుక్కురా అని చెప్పాడు. అప్పుడు వీరిద్దరి మధ్య ఏదో జరగబోతుందని హీరోయిన్ కి అర్థమైనట్లుంది. ఆమె సైలెంట్ గా వెళ్ళిపోయింది. ఆ తర్వాత రిక్షా ఎక్కింది. అతడు మార్కెట్ లో దింపాడు. ఆమె పెద్ద మేక యొక్క తొడను కొన్నది. ఆ షాప్ అతడు మటన్ ను కొట్టబోతుంటే సడన్ గా ఆపింది. ఏంటండి మీరు ఉపయోగిస్తున్న కత్తి తుప్పు పట్టి ఉంది, మీరేమి ఆ తొడను నరకాల్సిన పని లేదు, అది అలాగే ఇవ్వండి అని తీసుకుంది. పక్కనున్న షాప్ లో ఆ మటన్ ఇచ్చి కొట్టించుకుంది. ఆ తర్వాత అందులో ఉన్న కొంత మటన్ ను తీసి వీధిలోని కుక్కలకు పెడుతోంది. అప్పుడే వారి ఇంట్లో బ్లాస్ట్ ఏర్పడింది. ఆ బ్లాస్ట్ లోనే ఆమె భర్త చనిపోయాడు. ఇప్పుడు ఇదంతా ఆమె చెప్పింది. కానీ ఇన్స్పెక్టర్ అనుకున్నట్లు టెస్ట్ రిజల్ట్ రాలేదు. అప్పుడు డాక్టర్ ఏం చెప్తున్నాడంటే సాధారణంగా వాళ్ళ హార్ట్ బీట్ ను బట్టే మేము అనలైజ్ చేస్తాం. కానీ ఈమె సమాధానం చెప్పేటప్పుడు ఆమె హార్ట్ బీట్ హై లెవెల్లోనే ఉంది. ఇంతకీ ఏమైందో నాకు తెలియట్లేదు అని డాక్టర్ అంటున్నాడు. అప్పుడే హీరోయిన్ కుంటూ నడవడం ఆ డాక్టర్ చూశాడు. ఆమె కాలును కొంచెం చెక్ చేయండి అంటాడు. అప్పుడు పోలీసులు ఆమెను కూర్చోబెట్టి బూట్లు తీసి చూశారు. లోపల ఒక మేకు ఉంది. అందువల్లే ఆమె హార్ట్ బీట్ హైగా ఉంది అని డాక్టర్ చెప్పాడు. వెంటనే ఆ ఇన్స్పెక్టర్ కోపడుతున్నాడు. కావాలనే ఈమె ఇలా చేసింది, ఈమె తప్పు చేసింది అని అరుస్తున్నాడు. అప్పుడు కూడా హీరోయిన్ లేదండి అనుకోకుండా నేను మేకును తొక్కినట్లున్నాను, కానీ నేను ప్రశాంతంగా అలాగే కూర్చుని చెప్తున్నా అని చెప్పింది. ఓ అలాగా, అయితే ఇంకోసారి టెస్ట్ చేద్దామని ఇన్స్పెక్టర్ అన్నాడు. ఈసారి మళ్ళీ ప్రశ్నలు అడుగుతున్నారు. నీకు నీల్కు ఇల్లీగల్ రిలేషన్
రిలేషన్షిప్ ఉందా అని అడిగారు. అవును అని ఆమె చెప్పింది. నువ్వు నీల్ కలిసి ప్లాన్ ప్రకారమే నీ భర్తను చంపారా అని మళ్ళీ అడిగారు. లేనే లేదు, నా భర్తను నేను చంపనే లేదు అంటోంది. ఇదంతా కూడా లై డిటెక్టర్ లో ఆమె కరెక్ట్ చెప్పినట్లే వస్తోంది. ఇక ఈ కేసును క్లోజ్ చేయడం తప్ప ఇన్స్పెక్టర్ కు వేరే దారి లేదు. హీరోయిన్ తో సైన్ తీసుకుని ఇకపై ఈ కేసుకు మీకు సంబంధం లేదని చెప్పాడు. హీరోయిన్ సైన్ పెట్టిన తర్వాత అందరు పోలీసులను చూస్తూ నమస్కరిస్తోంది. అందరూ కూడా ఆమెను జాలీగా చూస్తున్నారు. ఎందుకంటే ఇన్ని రోజులు ఆమెను చాలా టార్చర్ చేశారు. అప్పుడు వాళ్ళు కూడా ఆమెకు నమస్కరిస్తూ సారీ అని మనసులోనే అనుకుంటున్నారు. ఆమె అలా వెళ్తుంటే ఇన్స్పెక్టర్ ఆమెనే చూస్తున్నాడు. కానీ మైండ్ వాయిస్ లో అతడేమనుకుంటున్నాడంటే ఈమె కేసు ముగిసిపోయిందని అనుకుంటోంది. కానీ నా వరకు చూసుకుంటే ఈ కేసు ఇంకా ముగిసిపోలేదు అనుకుంటున్నాడు. హీరోయిన్ వెళ్లిపోతుంటే కిటికీ దగ్గరికి వచ్చి ఆమెనే చూస్తున్నాడు. అప్పుడు ఆమె తిరిగి చూసింది. ఈమె ఏదో దాస్తోంది, తప్పకుండా భర్తను ఈమెనే చంపి ఉంటుంది అని ఇన్స్పెక్టర్ అనుకుంటున్నాడు. కంటిన్యూగా ఆమెను ఫాలో అయ్యాడు. ఏదైనా ఆధారం దొరుకుతుందా అని చాలా వెతికాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అతనికి ఏ ఆధారము దొరకలేదు. 5 ఏళ్లలో అతడు ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యాడు. ఫ్యామిలీతో రైల్వే స్టేషన్ కు వచ్చాడు. ఒక షాప్ లో ఏదో కొంటుంటే తరచుగా హీరోయిన్ మాట్లాడే దినేష్ పండిట్ నావెల్స్ ఉండడం చూశాడు. ఆ నావెల్స్ కొన్ని చదువుకుంటూ ట్రైన్ లో వెళ్తున్నాడు. అప్పుడే ఒక ముఖ్యమైన సెగ్మెంట్ వచ్చింది. మనకే తెలియకుండా ఏదైనా తప్పు చేస్తే అందులోంచి ఎలా తప్పించుకోవాలనే భాగం ఉంది. అది చదువుతుంటే ఇన్నాళ్లుగా అతడు వెతుకుతున్న ప్రశ్నలు అందులో ఉన్నట్లు అతనికి అనిపించింది. ఇప్పుడు 5 ఏళ్ల క్రితం జరిగింది చూపించారు. హీరో లేని సమయంలో హీరోయిన్ ఇంటికి నీల్ వచ్చాడు. నీతో గడపాలని ఉంది రా అని పిలిచాడు. కానీ ఆమె అతన్ని ఫుల్లుగా తిట్టింది. ప్రేమ పేరుతో నీకు దగ్గరయ్యాను, కానీ నిజమైన ప్రేమ అంటే ఏంటో నాకు తెలిసింది అంటుంటే అప్పుడే హీరో వచ్చాడు. హీరో ఉన్నాడని కూడా చూడకుండా నాతో రా అని అతడు పిలుస్తున్నాడు. ఇక్కడ నుంచి వెళ్ళరా దొంగ రాస్కెరని బాగా తిట్టింది. కానీ అతడు బ్లాక్ మెయిల్ చేయసాగాడు. హీరోయిన్ తో క్లోజ్ గా ఉన్నప్పుడు తీసిన ఫోటోలు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బెదిరించాడు. అప్పుడు హీరోకు పట్టరానంత కోపం వచ్చి వాణ్ణి పిచ్చ కొట్టుడు కొట్టాడు. ఒకరినొకరు కొట్టుకుంటూనే ఉన్నారు. కానీ హీరో కంటే నీల్ బలశాలి. హీరోను కింద పడేసి అతని గొంతు పిసుకుతున్నాడు. అప్పుడు హీరోను అలా చూస్తూ రాణి తట్టుకోలేకపోయింది. తన భర్తపై ప్రేమ తన్నుకొచ్చింది. ఫ్రీజర్ లో పెట్టిన మేక తొడను తీసుకొచ్చి నీల్ తనపై కొట్టింది. దెబ్బకు అతడు చచ్చాడు. వాడు చావడం చూసి ఇద్దరు ఏడుస్తున్నారు. ఇక నేను జైలుకు వెళ్తానా అని హీరోయిన్ భయపడుతోంది. అప్పుడు హీరో లేదు, నేను నిన్ను జైలుకు వెళ్ళనివ్వను. మనం ఏ తప్పు చేయలేదు. మనమెందుకు మన జీవితాన్ని కోల్పోవాలి? మనం హాయిగా జీవిస్తాం, నన్ను నమ్ము అని దినేష్ పండిట్ నావెల్లో ఉండే ఒక వాక్యం చెప్పాడు. ఆ మాటలు వినగానే హీరోయిన్ భయపడుతోంది. టక్కున తన షర్టు విప్పేశాడు. నీల్ షర్ట్ అతడు వేసుకుని అతని షర్ట్ నీల్ కు వేశాడు. పెద్ద కత్తి తీసుకుని నీల్ చేతిని నరికాడు. ఆ తర్వాత ఐస్ గడ్డలున్న టబ్ లో తన చేతిని పెట్టి ఫ్రీజ్ చేశాడు. కత్తిని ఇచ్చి నరుకు అని హీరోయిన్ కు చెప్పాడు. యాక్చువల్ గా అతని ప్లాన్ ఏంటంటే అక్కడ నీల్ కు బదులు హీరో చనిపోయినట్టు నమ్మించడానికి ప్రయత్నిస్తున్నాడు. నీల్ వచ్చాడు, హీరోను చంపాడు, తప్పించుకుని పారిపోయాడు అని ఫ్రేమ్ చేయాలనేదే అతని ప్లాన్. మొదట ఈ క్రైమ్ నుంచి తప్పించుకోవాలి, ఆ తర్వాత మన జీవితం గురించి ఆలోచిద్దామని చెప్పాడు. చేతిని నరకమంటే హీరోయిన్ వల్ల కావట్లేదు. దీనంతటికీ కారణం నేనే. కానీ మీరెందుకు చేతిని కోల్పోవాలి? నా వల్ల కానే కాదు, మీ చేతిని నరకను, కావాలంటే జైలుకే వెళ్తానని అంటోంది. ఆమె ఏడుస్తూనే ఉంది. ఆమె నరికేటట్లు లేదని కత్తిని తీసుకుని తన చేతిని అతడే నరుక్కున్నాడు. యాక్చువల్ గా ఆమెపై అతనికి అంత ప్రేమ ఉంది. మనం కలిసే బతుకుతాం, కలిసే జీవిస్తాం అని అంటుంటాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఆ రక్తాన్ని తుడిచేశారు. ఆ తర్వాత హీరోయిన్ ను మాంసం కొనే విధంగా బయటకు వెళ్ళమని చెప్పాడు. అలా పంపించడానికి ముఖ్య కారణం ఏంటంటే హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని నాశనం చేయడం కోసమే. చంపడం కోసం ఉపయోగించిన ఆయుధం ఏంటి? మేక యొక్క తొడ. అందువల్ల ఆ మేక తొడను హీరోయిన్ బ్యాగ్ లో వేసుకుని మటన్ కొనడానికి మార్కెట్ కు వెళ్తున్నట్లు వెళ్ళింది. ఒక షాప్ లో మరొక మేక తొడను కొన్నది. మటన్ కొన్నట్లు ఎవిడెన్స్ సృష్టించింది. షాప్ అతడు దాన్ని కట్ చేయబోతుంటే మీ కత్తికి తుప్పు పట్టిందని, అందువల్ల కట్ చేయొద్దని చెప్పింది. వేరే షాప్ లో కట్ చేయిస్తానని తను ఆయుధంగా ఉపయోగించిన ఆ మేక తొడను కట్ చేయించింది. ఆ మటన్ ముక్కలనే కుక్కలకు వేసింది. ఈ గ్యాప్ లో తన భార్య కోసం చేతిని కోల్పోయిన హీరో అతడు ఎలక్ట్రికల్ ఇంజనీర్ కావడం వల్ల సందేహమే రాకుండా గ్యాస్ నేచురల్ గా పేలినట్లు సెటప్ చేశాడు. ఆ తర్వాత నీల్ షర్ట్ వేసుకుని బిల్డింగ్ పైకి ఎక్కాడు. కరెక్ట్ గా ఇంట్లో పేలుడు జరిగినప్పుడు అతడు ఇంటెనక ఏరులో దూకి తప్పించుకున్నాడు. ఒక చేయితో అతడు ఈదలేకపోయాడు. రక్తం ఎక్కువగా పోయి అతని ఊపిరి ఆగిపోయింది. ఇదంతా చదువుతున్న ఇన్స్పెక్టర్ నావెల్లో దొరికిన హింట్ తో ఈ కేసు గురించే ఆలోచిస్తున్నాడు. కట్ చేస్తే ఇన్స్పెక్టర్
ఇన్స్పెక్టర్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత హీరోయిన్ ను చూపించారు. ఒక రైల్వే స్టేషన్ లో నడుచుకుంటూ వెళ్తుంటే పక్కనే చేయలేని ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడు. అది వేరెవరో కాదు, హీరోనే. స్టార్టింగ్ లోనే చెప్పారు కదా, మీ జాతకం 100% సెట్ అయిందని. అందుకేనేమో ఒకరినొకరు అర్థం చేసుకుని అన్యోన్యంగా దగ్గరయ్యారు. ఇంతటితో ఈ సినిమా ముగిసింది. కానీ ఈ సినిమాకు రెండో భాగం రీసెంట్ గా రిలీజ్ అయింది. ఈ సినిమానే ఇలా ఉందంటే రెండో పార్ట్ అంతకు మించి ఉంది. వామ్మో, ఆ ట్విస్టులు చూస్తే మతిపోతుంది. డైరెక్టర్ తెలివికి దండేసి దండమెట్టాలనిపిస్తుంది. నెక్స్ట్ పార్ట్ 2 లో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, చాలా మంది వీడియోలు చూస్తున్నారే తప్ప సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం.